మలయాళంలో మొదలైన దృశ్యం సిరీస్ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో అన్ని భాషల్లో పార్ట్ 2ను కూడా రూపొందించారు. సీక్వెల్ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయింది. ముఖ్యంగా తెలుగులో వెంకీ అద్భుతమైన నటన సినిమాకు చాలా హెల్ప్ అయింది. పార్ట్ 1 అండ్ 2 రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ ఈ రేంజ్లో లేదు. అందుకే ఒక భాషలో సక్సెస్ అయిన తర్వాత మరో భాషలో ఆ సినిమాను రూపొందించినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏ భాషలో సినిమా రిలీజ్ అయినా హిట్ టాక్ వస్తే అన్ని భాషల ఆడియన్స్ ఆ సినిమాను చూసేస్తున్నారు. దీంతో ఆలస్యంగా రీమేక్ చేసే ఛాన్స్ ఉండదు. దృశ్యం 3 మలయాళ వర్షన్ మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి ఈ సినిమా తెలుగు రిలీజ్ లేకపోయినా ఫ్యూచర్లో వెంకీ తెలుగు రీమేక్ చేస్తారా లేదన్నది మాత్రం అనుమానంగానే ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విక్టరీ హీరో ఇప్పట్లో పార్ట్ 3కి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆదర్శ కుటుంబం షూటింగ్ లో ఉన్న వెంకీ నెక్స్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ అనౌన్స్ చేశారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే మరో మూవీ చేస్తారు. ఈలోగా దృశ్యం 3 సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. అందుకే వెంకీ ఆ సినిమాను రీమేక్ చేయడం అనుమానమే. వెంకీ చేయకపోతే తెలుగులో దృశ్యం 3కి ఆ స్థాయిలో బజ్ వచ్చే ఛాన్స్ లేదు.